నమస్తే, నేను సిరి. చాలా వరకు హైదరాబాద్లో హైడ్రా వచ్చిన తర్వాత ఎక్కడ కొనాలి, అసలు ఏంటి, నిజంగా మరి హైదరాబాద్లో ఇప్పుడు భూములు కొంటే మంచిదేనా కాదా అనే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మరి ప్రభుత్వం ఏమంటుంది దీని మీద, అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మరి హైడ్రా నుంచి అంటే హైడ్రా వేటు లేని స్థలాలు ఎక్కడ ఉన్నాయి అనే అంశాన్ని మనకు వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే హైడ్రా ఏదైతే చాలా వరకు ఇప్పుడు అంటే ఈరోజు కట్టుకున్న ఇల్లు, గృహప్రవేశం చేసిన ఇల్లు తెల్లారే కూలిపోవడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ ఉండొద్దు అంటే మరి ఎక్కడ తీసుకోవాలి, ఏ ప్లేస్లో తీసుకుంటే మంచిది హైదరాబాద్లో? మరి ప్రభుత్వం అయితే చెప్పింది కొన్ని ప్లేసెస్లో హైడ్రా అయితే రాదు, అది ప్రభుత్వం అన్ని రకాలుగా అనుమతులు ఇచ్చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆ ఏరియాలు ఏంటంటారు సార్? ఇప్పుడు హైడ్రా స్టోరీ అనేది సపరేట్ అండి. ఎందుకంటే హైడ్రా తెచ్చిన ఉద్దేశం చాలా మంచిదే. కొద్దిగా పరిశీలన చేసి, రీసెర్చ్ చేసి, ఎక్సర్సైజ్ చేసి పెట్టుంటే బాగుండేది, మా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే హైడ్రా భయభ్రాంతులకి గురి చేసింది పబ్లిక్ని కానీ, బిల్డర్స్ని కానీ, ఏజెంట్స్ని కానీ. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇవాళ గృహప్రవేశం చేసి నెక్స్ట్ రోజు ఎరగొట్టడం కానీ, లేకపోతే 1 వీక్లో ఎరగొట్టడం కానీ, లేకపోతే 10 సంవత్సరాలు ఉన్న బిల్డింగ్ కూడా సడన్గా పడగొట్టి రోడ్డు మీద పెట్టడం అనేది డెఫినెట్గా బాధాకరమైన విషయం. సో నేను అంతకుముందు చెప్పాను, మీకు తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు కానీ ఇచ్చే విధానం తప్పు అన్నారు. మార్కెట్లో తెలంగాణ ఇచ్చిన 2014లో ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం. లోక్సభలో లైట్లు ఆర్పేసే గందరగోళం జరిగింది. ఇక్కడ కూడా హైడ్రా పెట్టడం తప్పు కాదు, మంచి ఉద్దేశం. చెరువులు కాపాడాలి, నాలాలు కాపాడాలి, పార్కులు కాపాడాలి. కానీ అదేమైందంటే రియాక్షన్ డిఫరెంట్గా అయిపోయింది. వాళ్ళు అనుకున్నది జరిగింది ఒకటి. అంటే ఏమైంది, ఇది ఆల్టర్నేటివ్ ముందే చూపించుంటే బాగుండేది. హవర్ పబ్లిక్లో ఫస్ట్ నెల అంతా సెకండ్ నెల అంతా థర్డ్ నెల, ఫోర్త్ నెల నుండి స్లో డౌన్ అయిపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క కానీ వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు నుండి HMDA, రేరా, GHMC ఇలాంటి అనుమతులు ఉంటే మీకు పడగొట్టడానికి ఛాన్స్ లేదు. సో ఏవైనా ప్రాజెక్ట్కి పర్మిషన్, అనుమతులు అన్నీ అప్రూవ్ అయితే మాత్రం మీరు బేఫికర్గా కొనుక్కోవచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు. అది కొద్ది ఊరట కలిగించింది బిల్డర్స్కి అండ్ ఇన్వెస్టర్స్కి అని అందరికీ. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఎంత డబ్బు ఉందన్నది మీకు నాకు మొత్తం ప్రపంచం తెలుసు ఎంత డబ్బు ఉన్నది అన్నది. సో ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే కొద్దిగా డెఫినెట్గా లూజ్ అయింది, అంటే కొద్దిగా ఫ్లెక్సిబుల్ అయింది, రీజనబుల్ అయింది. సో అదొక రీజన్. రెండోది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా లేదంటే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో మీకు డెఫినెట్గా ప్రైసెస్ టూ మచ్ హైక్ అవుతాయి. సర్వే ప్రకారం, మార్కెట్లో అవుతున్న సర్వే ప్రకారం మినిస్టర్లు మాట్లాడుతుంది, కన్సర్న్ ఆఫీసర్లు మాట్లాడుతుంది. ఎందుకు, ఇప్పుడు పెట్టుబడి ఎక్కడి నుండి వస్తుంది, ఇండివిజువల్ ఇల్లు కావాలి కంపల్సరీ, ఆపుకుంటున్నారు. ఇంకా రేట్లు తగ్గుతాయేమో, ఇంకేదో కొత్తగా వస్తుందేమో అని. నాకు తెలిసి రేట్లు తగ్గినంత వరకు తగ్గిపోయామండి. ఇప్పుడు ఏ ఏరియాలో పెట్టుకున్నా మీరు ఆల్ సైడ్స్ అవుతుంది. నేను చెప్పినట్టు ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, వికారాబాద్ హైవే, ఈ రెండు కంపేర్ టు నార్త్ ఈస్ట్ పోలిస్తే సాగర్ హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే, కొంపల్లి హైవే ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో కొంత భాగం వరకు బాగుంది. మిగతాది ఇప్పుడు జీనోమ్లో పెట్టుబడి పెడతా ఉంటున్నారు, శ్రీశైలంలో పెడతా ఉంటున్నారు, మెట్రోకి 10,000 కోట్లు ఏదో ఇచ్చారు, హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్కి 10,000 కోట్లు ఇచ్చారు. ఇవన్నీ రియల్గా అమలు పరుస్తుంది, డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్స్ అవుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది. రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏం కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, కనెక్టివిటీ కావాలి, రోడ్ కనెక్టివిటీ కానీ, మెట్రో కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ ఇవన్నీ కూడా కావాలి. మనకి ఇంచుమించు మెజారిటీ ఉన్నాయి, ఇంకొద్ది కావాలి. ఎస్పెషల్లీ ORR నుండి RRR మధ్యలో ల్యాండ్ బాగా అవైలబిలిటీకి వస్తుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ మధ్యలో కనుక్కోవడం చాలా బెటరు. RRRకి 3-4-5 కిలోమీటర్ ఇటు, 3-4-5 కిలోమీటర్ అటు, ఎక్కడైనా మీకు అప్రిషియేట్ అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్కి సంవత్సరానికి లక్షల్లో వలసలు అవుతున్నాయి, మైగ్రేట్ అవుతున్నారు. ఇప్పుడు అది తగ్గిపోతుంది. ఒకసారి RRR డెవలప్ అయితే అటు తెలంగాణ బార్డర్ నుండి RRR మధ్య, RRR నుండి ORR మధ్యలో డెవలప్ అవుతుంది. సో దాన్ని బట్టి మీకు ఏమవుతుంది, ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న రేట్స్ కొద్దిగా రీజనబుల్గా ఉంటాయి. అండ్ గవర్నమెంట్ కూడా ఆ పాలసీల్లో కొద్దిగా రాయితీ పెడుతున్నారు. ఎస్పెషల్లీ ఇంపాక్ట్ ఫీ అని ఉంటుంది, బిల్డర్స్ కట్టాలి, 6 నెలలు అదే ఉంది. దానికి టైం అడుగుతున్నారు, కొద్దిగా ఎక్కువ అడుగుతున్నారు.
అంటే జస్టేషన్ పీరియడ్ 6 నెలలు కాకుండా 8 నెలలు 10 నెలలు ప్రపోజల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్రెడా మీటింగ్ ముందు రోజు బిల్డర్స్ అందరినీ కలిసారు. ఆ రోజు అదే చెప్పాడు, వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసినట్టే పాలసీలు చాలా టైట్గా ఉన్నాయి, పర్మిషన్లు రావట్లేదు, కాబట్టి మాకు ప్లస్ ఇంపాక్ట్ ఫీ తక్కువ టైంలో కట్టమంటున్నారు, ఇవన్నీ కూడా మా ఛాలెంజ్లు ఉన్నాయి, కాబట్టి దీని మీద మాకు కొద్ది రాయితీలు అంటే కొద్ది విశ్రాంతి అంటే ఏమంటే విరమణ అంటే టైం ఎక్కువ కావాలి అని చెప్పారు. చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు దానికి సానుకూలంగా స్పందించారు. చేశారు లేదు, ఆ రోజు ఎఫెక్షన్ బాగుంది. బిల్డర్స్ అందరికీ ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారు. ఏంటంటే మీరు మన స్టేట్ డెవలప్ అవడానికి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎటువంటి కన్స్ట్రక్షన్ కావాలి, ఎటువంటి పాలసీలు కావాలి, ఎటువంటి ఇండస్ట్రీ ఫండ్స్ ఇన్వైటింగ్ కావాలనేది మీరు ఒక ప్రపోజల్ తయారు చేయండి. తయారు చేసి దాన్ని మనం కూర్చొని మాట్లాడి వీ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ అన్నారు. దాంతోపాటు ఇంకోటి ఏమైనా అదనంగా ఇఫ్ రిక్వైర్డ్ ఇప్పుడు ఏమవుతుంది, బిల్డర్లు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఇంతవరకు. ఇఫ్ రిక్వైర్డ్ ఆయన ఏమన్నాడంటే రేర్ అండ్ టైట్ చేద్దాం, ఫుల్ టైం ఎంప్లాయీస్ ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే మీరు పాలసీలు అడుగుతున్నారో దానికి మీకు అప్రూవల్స్ రావట్లేదు. కాబట్టి మా గవర్నమెంట్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీస్ చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి వాళ్ళ కింద ఒక డిపార్ట్మెంట్ పెట్టి వాళ్ళని మీ ఆఫీస్కి పంపిస్తాం, ఈ ప్రాబ్లం ఉంది మీరు సాల్వ్ చేస్తే పర్మిషన్ ఇస్తామని. అది చాలా మంచి కదలిక, మంచి స్టెప్. అది నిజంగా అయితే కనుక కేటీఆర్ గారు ఉన్నప్పుడు కూడా సింగిల్ విండో సిస్టమ్ ట్రై చేశారు, అనుకున్నంత వల్ల కొంతవరకు అయింది. ఇప్పుడు అది కనుక ఇస్తే కనుక డెఫినెట్లీ ఇట్స్ గోల్డ్ బంపర్ ఆఫర్. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు మన ఆఫీస్ రావడం అనేది పెద్ద సబ్జెక్ట్, ఇంతవరకు చరిత్రలో జరగలేదు. వాళ్ళు వచ్చి చేశారంటే మాత్రం హైడ్రా కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. రంగనాథ్ గారు కూడా మొదట్లో ఉన్నంత స్ట్రిక్ట్నెస్ లేదు. ఇప్పుడు సీఎం లెవెల్లో క్యాబినెట్ లెవెల్లో చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిందే వీళ్ళు చేస్తారు. ఎంత మంచి అవసరమైనా ఓకే పక్కన పెడితే, ఈ కండిషన్స్ అయితే సడన్గా రోడ్డు మీద పెట్టేయడం, నోటీస్ లేకుండా ఎరగొట్టడం, ఆల్టర్నేటివ్ రియాక్షన్ లేకుండా ఇవన్నీ ఆపమని చెప్పారు. సో మొదట్లో అయిపోయింది, ఇప్పుడు అవట్లేదు, కొద్ది రీజనబుల్గానే వెళ్తున్నారు. ఇవన్నీ చూసుకుంటే పరిణామాలు బయ్యర్స్ అనేవాళ్ళు భయపడక్కర్లేదు. బయ్యర్స్ ఎందుకు భయపడుతున్నారు, ఒకటి గవర్నమెంట్ పాలసీ ఎలా ఉంటుందో తెలియదు, రెండోది ఇప్పుడు మీకు కొనేది అది బఫర్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, 111 జీవోలో ఉందా, కన్జర్వేషన్లో ఉందా, బయో కన్జర్వేషన్ ఉందా, ఇవన్నీ అడుగుతున్నారు. ఇవన్నీ ఒక అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, డౌట్స్, బెనిఫిట్. సో దానికి తెరదించారు. ఇప్పుడు కూడా సీఎం క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే సీఎం లెవెల్లో రియల్ ఎస్టేట్ బూస్ట్ అవడానికి పెద్ద టైం పడుతుంది. ఇప్పుడు ఏం పడిపోలేదు, జీరో అయిపోలేదు, ఇప్పటికీ లావాదేవీలు జరుగుతున్నాయి. కాకపోతే ఇంకొద్ది పెరగాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ మీరు 4th ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ, ఫస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ, వరల్డ్లో 4వ 5వ ప్లేస్ ఉంది. సో హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ నెక్స్ట్ 10-20 years దోకా లేదు. ఎవరు వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ పాలసీలు ఉన్నా రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాప్, ఇట్స్ గోయింగ్ టు రాక్. అందులో నేను 30 years బట్టి ఉన్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది. కొద్ది 1 year 6 నెలలు అనేది టెంపరీ ఫేస్. కొత్త గవర్నమెంట్, కొత్త పాలసీలు అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి, బయర్స్ అర్థం చేసుకోవాలి, ఇన్వెస్టర్స్, బిల్డర్స్, ల్యాండ్ లోన్స్, ఇప్పుడు అందరూ కూడా పైన ఎక్కి కూర్చున్నారు. ఆ మెట్లు దివ్వాలి ఓనర్స్ కానీ అందరూ కూడా. బిల్డర్స్ కూడా ఏమంటారంటే మాకు ల్యాండ్ తక్కువ రేట్కి అవైలబుల్, మేము కూడా తక్కువ కడతాం. ఇంకోటి ఏమన్నారంటే ఈ టౌన్షిప్స్ కానీ గేటెడ్ కమ్యూనిటీ 400-500 ఎకరాలు విస్తీర్ణంలో చేయడానికి పర్మిషన్స్ ఇమ్మన్నారు. ఇస్తే వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ కట్టామనుకో కాస్ట్ తగ్గిపోద్ది. ఇప్పుడు 10 ఫ్లాట్ కడితే ఒక కాస్ట్ ఉంటుంది, 100 కడితే ఒకటి, 1000 కడితే 1,00,000 అవుతాయి. క్వాంటిటీ పెరుగుతున్న బట్టి రేట్స్ రీజనబుల్ అయితే, ఎప్పుడైతే రీజనబుల్ రేట్స్ ఉంటే బయర్స్ ముందుకు వస్తారు. రీజనబుల్ రేట్ కొనుక్కుని దాని అప్రిషియేషన్ ఎక్కువ అవుతుంది. తక్కువ రేట్లో కొనుక్కుంటే ఎక్కువ అప్రిషియేషన్ ఉంది, ఎక్కువ రేట్లో కొనుక్కుంటే అప్రిషియేషన్ ఎక్కువ కాదు, చెప్పాము మనం. సో దీని మీద ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా దే కెన్ కాల్ us, అపాయింట్మెంట్ తీసుకుంటే వీ విల్ హెల్ప్ దెమ్ వేర్ టు ఇన్వెస్ట్, హౌ టు ఇన్వెస్ట్, వాట్ టు ఇన్వెస్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.